Hey guys, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ గాయస్. ఐ హోప్ మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను గాయస్. చాలా మంది ఆస్కింగ్ మీ టు డూ వీడియోస్ ఆన్ హోమ్ బయింగ్ సిరీస్ అనమాట. సో ఐ థాట్ విచ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా, అది కూడా చేయాలి అని అనిపించింది నాకు. సో అందుకని ఐ స్టార్టెడ్ దిస్ home buying series as a single girl or as a single person, single income తో అట్లా ఎట్లా కొనాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ ఎ ప్రో ఇన్ దిస్ గైస్, బట్ డెఫినెట్లీ నేను ఇచ్చే ఇన్పుట్స్ అట్లీస్ట్ ఫ్యూ పీపుల్కి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. సో అందుకనేసి ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ ఫ్యూ వీడియోస్ గైస్. ఈ సిరీస్లో అంతా ఒక దాంట్లో పెట్టను అనమాట. ద ఫస్ట్ పార్ట్ ఈస్ గోయింగ్ టు బీ అసలు ఇల్లు కొనుక్కోవాలి అన్న ఐడియా నాకు ఎలా వచ్చింది అనేది అనమాట. ఫస్ట్ థింగ్ గైజ్, ఐ వాజ్ లైక్ టచ్ వుడ్ వెరీ గుడ్ ఫైనాన్షియలీ అండ్ మై జాబ్ పరంగా కానీ దాని పరంగా కానీ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఆ విషయంలో చెప్పాలి అంటే డెఫినెట్లీ గాడ్ హెల్ప్ మీ ఎ లాట్ దేర్. నాకు కెరియర్లో ఎప్పుడు బ్రేక్స్ రాలేదన్నమాట. బట్ ఒకటేంటి అంటే చిన్నప్పటి నుంచి ఈవెన్ దో ఐ డిడ్ నాట్ బోర్న్ విత్ అ గోల్డెన్ స్పూన్, అట్లీస్ట్ ఐ హ్యావ్ బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్ అన్నట్లు. సో నేను ఎప్పుడు రెంటెడ్ హౌస్లో ఉన్నది లేదనమాట చిన్నప్పటి నుంచి. మై పేరెంట్స్ గేవ్ మీ వెరీ గుడ్ లైఫ్. సో మేబీ అది అనుకుంటా నాకు ఏంటి అంటే అమెరికాకు వచ్చాక నేను సంపాదించడం మొదలెట్టాక నాకు ఇల్లు కొనుక్కోవాలి అన్న జీల్ లేకుండే అనమాట. వెన్ ఐ ఆమ్ ఇన్ మై 20s or like mid 20s or late 20s once job వచ్చాక. సో ఐ థింక్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ 24 అనుకుంటాను. మాస్టర్స్ అవ్వకముందే నాకు జాబ్ కన్ఫర్మ్ అయిందనమాట. 23 మిడిల్లో 24లో స్టార్ట్ చేశాను అనమాట. సిన్స్ దెన్ చాలామంది వెరీ గుడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటారు. బట్ నాకేంటంటే ఇల్లు పైన లేకుండే, ఎందుకంటే ఐ వాజ్ నెవర్ బీన్ ఇన్ అ రెంటెడ్ హౌస్ ఆర్ లైక్ అమెరికాకు వచ్చాక అపార్ట్మెంట్స్లో ఉండడమే కానీ నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు లేకుండే అనమాట. ఐ డోంట్ నో వై. నాకేమనిపించిందంటే జాబ్ వచ్చాక ఫస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద కంట్రీ ఆర్ ట్రావెల్ అలోన్. అన్నీ అలోన్గా చేయగలుగుతామా లేదా అన్న ఫీలింగ్లో నేను ఉండే అనమాట. ఐ వాంట్ టు ఎంజాయ్ మై ఇండిపెండెన్స్. ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చినట్లు కదా గైజ్. లైక్ పేరెంట్స్ ఏంటి సంపాదించిన డబ్బులు నాకు పంపించు, ఇండియాలో ఇన్వెస్ట్ చేయ, అట్లా చేయ ఇట్లా చేయ అనేవాళ్ళు కాదు నాకు. అండ్ లక్కీలీ నాకు లోన్ కూడా లేకుండే అనమాట. మాస్టర్స్ లోన్ కానీ ఏమి అన్ని పార్ట్ టైమ్స్ త్రూ నేను అన్ని ఫినిష్ చేసేసాను గ్రాడ్యుయేట్ కాకముందే. సో నాకు ఎప్పుడు ఆ జీల్ రాకుండే అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, నాకు అట్లా లేకుండే అనమాట. ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాను. ఐ వాంట్ టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. తర్వాత సీరియస్నెస్ తెచ్చుకుందాం లైఫ్లో అని నేను అనుకుంటున్నాను. విచ్ ఈజ్ ఆల్ ట్రూ గైస్. దిస్ ఈజ్ ఆల్ ట్రూ మై లైఫ్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. దీని నుంచి ఎవరు ఏం నేర్చుకోవాలి, నువ్వే గలీజ్గా ఉన్నావు ఫైనాన్షియల్ ప్లానింగ్లో అని కూడా అనుకోవచ్చు. విచ్ ఈజ్ సో ట్రూ. మీరెవ్వరు అందరూ అట్లా అనుకోవచ్చు, ఎందుకంటే ఐ వాజ్ లైక్ దట్. నాకేంటంటే నా లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి, తర్వాత చూసుకుందాం సెటిల్మెంట్ అనేది అన్న దీంట్లో ఉన్నానమాట. సో ద ఫస్ట్ థింగ్ ఏంటి నాకు అనిపించింది అంటే ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్. లైక్ మొత్తం ట్రావెల్ చేయాలి, అలోన్గా ట్రావెల్ చేయాలి, ఫ్రెండ్స్తో ట్రావెల్ చేయాలి. బట్ షుడ్ నాట్ స్టిక్ టు ఎవరన్నా వస్తేనే ట్రావెల్ చేయాలి, అట్లా ఏం లేకుండే అనమాట. సో అట్లా ట్రావెల్ పైన మనీ ఇన్వెస్ట్ చేసుకునేదాన్ని. బయింగ్ గోల్డ్ నాకు ఏంటంటే మేబీ ద రీజన్ వై ఐ బోర్న్ ఇన్ మై క్యాస్ట్ లైక్ వైశ్యాస్లో ఎక్కువ గోల్డ్ అవి ఎక్కువ వేసుకుంటారు. అది నాకు పిచ్చి ఉందా లేదా బై బర్త్ నాకు ఆ పిచ్చి ఉందా నాకు తెలీదు. సో ఇంజనీరింగ్ నుంచే నాకు గోల్డ్ వేసుకోవడం చాలా ఇష్టం అనమాట. అందుకనేసి నా మాస్టర్స్ అయ్యాక ఒకటి అనుకున్నా గైస్, ఏంటి అంటే మా మమ్మీ నాకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ నాకు ఇస్తుంది, నేను కాదన్ను. నా దగ్గర లేనివి ఎగ్జాంపుల్ లైక్ 7 వారాలు నగలు చేసుకుందాము అన్న రేంజ్లో, లైక్ అన్ని యూ నేమ్ ఇట్ ఐ షుడ్ హ్యావ్ ఇట్ అన్న రేంజ్లో ప్లాన్ చేసుకున్నాను అనమాట. బట్ ఐ నెవర్ స్టాప్డ్ వర్కింగ్ మై పార్ట్ టైం. నేను పార్ట్ టైం చేస్తూనే ఉన్నాను. జాబ్ వచ్చినాక జాబ్ రాకంతా పార్ట్ టైం చేస్తూనే ఉన్నాను అనమాట. సో నా రియల్ జాబ్లో వచ్చే మనీ ఐ యూస్ టు ట్రావెల్ కొంచెం, తర్వాత పార్ట్ టైం నుంచి వచ్చిందంతా నగలు కొనుక్కోవడం అలా చేశాను అనమాట. తర్వాత ఫ్రమ్ 2019 నుంచి నాకెందుకో ఈ
లగ్జరీ పిచ్చి పట్టిందనమాట, లగ్జరీ బ్రాండ్స్ పిచ్చి కొంచెం పట్టిందనమాట. కొంటే సాలిడ్ క్వాలిటీ ఐటమ్సే కొనుక్కోవాలి, లేకపోతే అసలు ఇంకా కొనుక్కోవద్దు అన్న రేంజ్కి వచ్చేసాను అనమాట నేను. దెర్ ఈజ్ అ రీజన్ బిహైండ్ ఇట్ యాజ్ వెల్ గైస్. నేను మాస్టర్స్కి వచ్చిన కొత్తల్లో ఫస్ట్ టైం పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు పంజాబీ ఆంటీ దగ్గర బ్యూటీ పార్లర్లో చేసేదాన్ని అనమాట. షీ యూస్ టు హ్యావ్ అ స్మాల్ సెలాన్ అండ్ నా కళ్ళ ముందరే ఆంటీ ఎలా ఎదిగారో నేను చూశాను అనమాట. అండ్ షీ జస్ట్ స్టడీడ్ 6th క్లాస్ గైస్, 6th క్లాస్ చదివి షీ రన్స్ అ వెరీ బిగ్ పార్లర్. అండ్ ఒక యానివర్సరీకో బర్త్డేకో షీ బాట్ లైక్ అంకుల్ గిఫ్ట్ ఇచ్చారంట, లూయి వూచాన్ హ్యాండ్ బ్యాగ్. ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్ అప్పట్లో. అసలు ఎందుకు ఎవ్రీబడి ఈజ్ ఎగ్జైటెడ్ ఆ గిఫ్ట్ చూడడానికి, ఏంటి వాట్స్ రాంగ్, ఇట్స్ జస్ట్ అ హ్యాండ్ బ్యాగ్ అనుకునేదాన్ని. తర్వాత ఎప్పుడైతే ఆంటీ బ్యాగ్ తీసుకొని వచ్చారో I came to know that it's $1,200 handbag అనేసి. I was like, $1,200 for a handbag? Like, I was like, ₹1,00,000 handbag ka really అనుకునేదాన్ని అనమాట. So, and then I started researching about it, about brands, about the culture, like a reason behind, history behind, అవంతా ఉండే అనమాట. Then సడన్గా నా మైండ్ గోల్డ్ నుంచి అటు స్విచ్ చేసుకున్నా నేను. ఐ వాంట్ టు ఓన్ దీస్ కైండ్ ఆఫ్ బ్యాగ్స్. లైక్ మనం ఎందుకు ఓన్ చేయకూడదు, వాళ్ళే ఎందుకు ఓన్ చేయాలి అన్నట్లుగా నేను అనుకునేదాన్ని అనమాట. సో మళ్ళీ ఇల్లు ప్లాన్ పోస్ట్ పోన్ అయింది. ఐ డిడ్ నాట్ think about buying a house in America. So and one more reason also guys, like నేను ఎప్పుడు కాంట్రాక్టింగ్ జాబ్స్ అయితే చేయలేదు honestly. It's always full time, but I know full time sign it is never guaranteed that okay state లో ఉంటాము అని, H1B visas పైన వాటిపైన వీటిపైన అనేసి. సో maybe that is also one reason నేను సీరియస్నెస్ తీసుకోలేదన్నమాట ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పి. Then my thought process went into all this behind my సామ్రాజ్యం, లైక్ ఇదంతా కొనుక్కోవాలి అని. ఐ స్టార్టెడ్ బయింగ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఇట్లా కొంటూనే కొన్ని లగ్జరీ గోల్డ్ బ్రాండెడ్ ఐటమ్స్ పైన నాకు ఇంట్రెస్ట్ వెళ్ళిందనమాట. లైక్ కార్టియర్, వ్యాన్ క్లేవ్, బల్గారీ, ఇట్లా రోలెక్స్ వాచ్ కానీ ఇట్లా అన్నీ, లైక్ టిఫినీ అనుకో, ఇట్లాంటి గోల్డ్ బ్రాండ్స్ పైన నాకు కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఐ నో వీళ్ళందరూ 18 క్యారెట్ గోల్డే చేస్తారనమాట, 22 క్యారెట్ చెయ్యరు. బట్ స్టిల్ దే హ్యావ్ వెరీ గుడ్ హిస్టరీ అనమాట ఈ బ్రాండ్స్కి. సో నాకు ఆ హిస్టరీస్ నచ్చి, ఆ స్టోరీస్ నచ్చి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అటు మళ్ళిందనమాట. ఆ తర్వాత స్లోగా షూస్, బ్రాండెడ్ షూస్ అనేసి. సో ఐ నెవర్ యూస్ టు సేవ్ మై మనీ ఆర్ లైక్ నెవర్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆఫ్ బయింగ్ ఏ హౌస్ అండ్ అట్లా ఉండిపోయాను అనమాట. అండ్ సిన్స్ కోవిడ్ హిట్స్, కోవిడ్ వచ్చాక ఐ వాజ్ లైక్ ఎవ్రీబడి ఈజ్ అట్ హౌస్, లైక్ ఏం చేయాలో అర్థం కాలేదు. ఐ యూస్ టు లీవ్ అలోన్, లైక్ నాకు అప్పుడు రూమ్మేట్స్ ఎవరు లేకుండే అనమాట. అపార్ట్మెంట్లో ఉండేదాన్ని, విచ్ వాజ్ గోయింగ్ వెరీ గుడ్. జస్ట్ $1,100 అనుకుంటా అపార్ట్మెంట్ రెంట్. మనీ అంతా మిగిలిపోయేది, నాకేం చేయాలో అర్థం కాలేదన్నమాట. అప్పుడు కూడా సీరియస్ తీసుకోలేదు కోవిడ్. అప్పుడు సీరియస్ తీసుకొని ఉంటే ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ప్లానింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ తగ్గిపోయినాయి. ఇల్లులు అయితే అసలు నిజంగా రీఫైనాన్స్ చేసిన వాళ్ళు సో లక్కీ ఆ టైంలో, బికాస్ దే గాట్ లైక్ 2% ఇంట్రెస్ట్ రేట్, 1.5% ఇంట్రెస్ట్ రేట్. అట్లా చాలా మంది ఆ టైంలో 2-3 ఇల్లులు కూడా కొనుక్కున్నారనమాట, లైక్ టౌన్ హౌసెస్ లాగా అట్లా. విచ్ వాజ్ అ బిగ్ స్టూపిడ్ మిస్టేక్ ఐ డిడ్ నాట్ షోడ్ ఇంట్రెస్ట్ డ్యూరింగ్ like a peak COVID time, like from 2021 until 2022 I think so, or 2023 నాకు గుర్తులేదు గైస్, 2022. సో ఆ టైంలో తీసుకొని ఉంటే చాలా మంచిగా ఉండేది అనమాట. బట్ ఐ డిడ్ నాట్ డూ ఇట్. ఆ తర్వాత ఐ రియలైజ్ దాట్ ఓకే ఐ హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ బట్ ఐ డోంట్ హ్యావ్ గుడ్ ప్లేస్ టు స్టోర్ ఇట్ అనేసి అనుకున్నాను అనమాట. Which sounds so ridiculous, right? I know, I totally get it. I was busy like house konukundama odda, konala odda, is it a big responsibility or not? House is a really huge responsibility guys, I definitely don't say no. And India lo aithe manaku mana parents help untadi, anni untadi. India anedi separate ధైర్యం guys, honest ga cheppali ante whatsoever manaki emaina
అమ్మ నాన్న ఉంటారు చూసుకోవడానికి, ఏదో ఒకటి చేయొచ్చు అన్న ధైర్యం ఉంటుంది. అమెరికాలో ఇట్ ఈస్ నాట్ డెఫినెట్లీ లైక్ దాట్. మనం ఉంటాము, విల్ ఐ బీ ఏబుల్ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్ అని ఆలోచన వచ్చింది నాకు. బట్ నాదేంటంటే వెరీ చిన్న స్మాల్ లైఫ్. లైక్ మాస్టర్స్లో కూడా నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది అంటే, అందరూ వచ్చి యూజ్డ్ కార్స్ కొనుక్కుంటారనమాట, బికాస్ దట్ ఈస్ ఓన్లీ ద థింగ్ దట్ వీ కెన్ అఫోర్డ్ డ్యూరింగ్ ద మాస్టర్స్. అది కూడా నెసెసిటీ కాబట్టి కార్ అనేది. నేను ఎలా అంటే, ఐ డోంట్ వాంట్ టు బై యూజ్డ్ కార్, అది మళ్ళీ రిపేర్లు వచ్చి దానికి ఎక్స్ట్రా మనీ పెట్టి అది మనకు హెల్ప్ఫుల్గా లేకపోతే ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ మనీ. కొంటే బ్రాండ్ న్యూ కారే కొనుక్కోవాలి, 50,000 మైల్స్ వరకు సర్వీసింగ్ వాళ్ళే ఫ్రీగా చేస్తారు, మనకేం కాదు అన్న రేంజ్లో. కానీ ఎలా అఫోర్డ్ చేస్తానన్న థాట్ నేను తెచ్చుకోలేదన్నమాట. బికాజ్ ఐ న్యూ దాట్ నేను బాగానే సంపాదిస్తా, బ్యూటీ పార్లర్లో పార్ట్ టైం చేసి మంత్లీ $500 ఐ కెన్ బి ఏబుల్ టు అఫోర్డ్ అని చెప్పి బ్రాండ్ న్యూ హోండా సివిక్ కార్ తీసుకున్నాను విత్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ అనమాట, విచ్ ఇస్ సో రెడిక్యులస్. ఆ టైంలో మాస్టర్స్ టైంలో అలాంటి రిస్క్ చేయలేరు ఎవరు. బట్ స్టిల్ నేను అట్లా తీసేసుకున్నా. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేశాను అనమాట. లైక్ హౌస్ తీసుకున్నా కూడా అట్ ద మ్యాక్స్ వాట్ విల్ హ్యాపెన్ అని ఆలోచించాను. ఏంటి అంటే, మనం మంత్లీ ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ అ సీరియస్ నోట్ దట్ ఈఎంఐ ఎప్పుడు కనుక ఒక 30 to 35% ఆఫ్ యువర్ ఇన్కమ్ రేంజ్లో ఉండాలన్నమాట. ఆ రేంజ్లో ఉండగలిగితేనే ఇల్లు కొనాలి, లేకపోతే కొనకూడదు. ఎందుకంటే మొత్తం జీతం పెట్టేసినామంటే, ఇప్పుడు నాదనుకోండి, మైన్ ఈజ్ అ సింగిల్ లైఫ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్, ఐ డోంట్ హ్యావ్ కిడ్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో ఐ వాజ్ ఓకే ఎక్కువ అయినా కూడా. బట్ ఫ్యామిలీస్కి ఇట్స్ నాట్ ద సేమ్ కేస్. లైక్ యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ కిడ్స్, యువర్ స్పౌస్, ఇఫ్ షీ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్, ఆర్ ఇఫ్ హీ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. లైక్ 1 income or 2 incomes, ఆ మంత్లీ ఫుడ్ ఎక్స్పెన్సెస్, కార్ ఎక్స్పెన్సెస్, బిల్స్ అన్నీ చూసుకోవాలి కాబట్టి. సో అంతకు రేంజ్కి మించి వెళ్ళకూడదు అనమాట. సో ఐ వాజ్ లైక్, what to do now? Buying a house is a responsibility, or like is a headache, or it's more like a liability, and worth it కాదా ఇన్ని ఆలోచిస్తున్నాను అనమాట. ఇన్ని ఆలోచించేపాటికి, బట్ ఐ డెఫినెట్లీ యూస్ టు ఎర్న్ వెరీ గుడ్ మనీ, నేను కాదని చెప్పను. ఐ ఎర్న్ ఎ లాట్, గుడ్ మనీ యాక్చువల్లీ. సో ఐ వాజ్ లైక్, ఓకే, ఎలాగో $1,200-$1,100 నేను అపార్ట్మెంట్కి పెడుతున్నాను. అట్ ద మ్యాక్స్ అయితే ఇంకొక $3,000 ఎక్కువ కట్టాల్సి వస్తుందేమో. స్టిల్ మేనేజబుల్, ఈవెన్ దో ఐ విల్ బీ ఇన్ ఎ crunchy tight mode. At the max I won't be able to afford all these things anymore. అదే అవుతుంది అనమాట. ఇల్లు కొనుక్కోవాలి, ఈఎంఐస్ కట్టుకోవాలి, మేబీ 3 monthsకి 4 monthsకి వెళ్ళే వెకేషన్స్ కాస్త ఇయర్లీ వన్స్ అవ్వచ్చు. ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నాను అనమాట. నేను క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే, లెట్స్ బై ద హౌస్ అనేసి అనుకున్నాను. నౌ ఇట్స్ టైమ్ టు బై ద హౌస్ అని అనుకున్నాను అనమాట. నౌ ద పాయింట్ ఈజ్, ఐఎమ్ సింగిల్, ఐఎమ్ నాట్ మ్యారీడ్ యట్, నాకు కిడ్స్ లేరు. సో డూ ఐ నీడ్ టు బై ఎ కాండో ఆర్ ఎ సింగిల్ ఫ్యామిలీ హౌస్ అనేది ఒక క్వశ్చన్ అనమాట. కాండో ఈజ్ వెరీ అఫోర్డబుల్ గైస్. హానెస్ట్లీ చెప్పాలంటే కాండోస్ అంటే ఏంటంటే అట్లా మనకి సింగిల్ ఫ్యామిలీ హౌస్ లాగా గ్యాప్స్ ఉండదు అనమాట, ఇంటికి మిడిల్లో. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ 3 bedrooms వస్తాయి కాండోస్లో ఎప్పుడు, అండ్ ఒక లాఫ్ట్ ఏరియా లాగే ఇస్తాడనమాట. సింగిల్ ఫ్యామిలీ హౌసెస్ స్టార్ట్స్ ఎనీవేర్ ఫ్రమ్ 4 BHK or 5 BHK అనమాట. సో ప్రైస్ రేంజ్ పెట్టుకోవాలి హానెస్ట్గా ఇల్లు కొనుక్కునే టైంలో. మనం ఇంతకు మించి బడ్జెట్ దాటకూడదు అని. ఐఎమ్ సో బ్యాడ్ అట్ ఇట్ టూ. నేను అసలు బడ్జెట్ ఏం పెట్టుకోలేదు అనమాట. ఆల్ ఐ వాజ్ క్యాలిక్యులేటింగ్ ఈజ్ ఈఎంఐ విల్ బీ అప్రాక్సిమేట్లీ $3,000 ఉండొచ్చేమో మహా అంటే, ఆర్ 3,500 ఉండొచ్చేమో అని అనుకున్నాను. సో ఇల్లు కొనుక్కుందాం, ఈఎంఐ కట్టాలి అన్న రేంజ్లో నేను ఉన్నానమాట. ఐ డిడ్ నాట్ డూ మై డ్యూ డెలిజెన్స్, లైక్ హౌసెస్ ఎట్లా కొనాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి, ఏమీ చేయలేదన్నమాట. నేను ఇల్లు అయితే కొనుక్కుందాం, లెట్స్ డిసైడ్ కాండో ఆర్ సింగిల్ ఫ్యామిలీ అనుకున్నాను. కాండో ఎందుకు వద్దు అనుకున్నా అంతే. ఇట్ విల్ కమ్ విత్ 3 bedroom, and honestly I know 1 bedroom is going to take for my all this items for sure. ఇంకుండేది ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. తర్వాత మాస్టర్ బెడ్రూమ్స్లో వాటిలో వచ్చే క్లాజెట్స్ చిన్నగా ఉంటాయి. సో డెఫినెట్లీ వాట్ ఇఫ్ ఐ టేక్ 1 entire bedroom for my cloth storage అనుకున్నాను అనమాట. సో కాండోస్ విల్ నాట్ ఎనఫ్ ఫర్ మీ ఫర్ షూర్.
అండ్ కీప్ ఆన్, ఐ మీన్ నేనేమనుకున్నా ఇల్లు మూవ్ అవ్వాలి అని అనేసి అనుకున్నాను అనమాట. ఇట్స్ నాట్ ద కేస్ గాయస్. లైక్ కాండో ఉండింది అనుకోండి 400Kలో మనకి ఇల్లు వచ్చేసేది అనమాట. మనం ఇఫ్ అట్ ఆల్ పెళ్ళి అయ్యి ఇంకా సెటిల్ అవ్వాలనుకున్న టైంలో సింగిల్ ఫ్యామిలీకి మూవ్ అవ్వాలనుకున్నప్పుడు జస్ట్ సెల్ ఇట్ అండ్ గో టు ద సింగిల్ ఫ్యామిలీ హౌస్, విచ్ వుడ్ హ్యావ్ బీన్ అ వెరీ గుడ్ ఐడియా టూ. నేను కాదని చెప్పను. నాకేంటంటే జస్ట్ వన్ థింగ్ అయినా ఫస్ట్ నేను ఎంజాయ్ చేశాకే నా తర్వాత సేవింగ్స్ గురించి ఆలోచించే టైప్ అనమాట నేను. సో వాట్ హ్యాపెన్, నేను సింగిల్ ఫ్యామిలీ హౌసే కొనుక్కుంటా అని కూర్చున్నాను అనమాట. మై సిస్టర్ వాజ్ లైక్, ఆర్ యూ క్రేజీ, నీకు అసలు పెళ్ళిళ్ళు చేసుకుంటావా, చేసుకోవా, లేకపోతే పిల్లల్ని అంటావా, కనవా, ఏమీ ఐడియా లేదు, సింగిల్ ఫ్యామిలీ హౌస్ నీకు ఎందుకే, అంత పెద్ద ఇంట్లో నువ్వు ఎందుకు ఒక్కదాన్ని ఉంటావు అనేసి మై సిస్టర్ వాజ్. ఐ వాజ్ లైక్, నో, ఐ నీడ్, ఇట్ మే సౌండ్ లైక్ ఆర్ యూ రియలీ లైక్ కిడ్డిషా నువ్వేమన్నా అని అనుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ గైస్. మనము ఈ ఐటమ్స్ కొండం కాదు, వాటికి రెస్పెక్ట్ కూడా ఇవ్వాలన్నమాట. ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, బికాస్ దీస్ ఆర్ నాట్ సంథింగ్, వీటికి ఉండాలి ప్లేసెస్. అంతే నేను చెప్పాలనుకున్నది అనమాట. సో దే షుడ్ బి, ఐ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ టు ఆల్ దిస్ మై అచీవ్మెంట్స్. ఇవేం అచీవ్మెంట్స్ అని అనుకోవచ్చు, బట్ ఐ డిడ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. లైక్ వీటికి కూడా మంచి ప్లేస్ ఉండాలి, రూమ్ ఉండాలి. సో ఐ వాజ్ లైక్, లేదు రేత సరిపోతుంది, సింగిల్ ఫ్యామిలీ హౌస్ ఇస్ ద గుడ్ అనేసి అనుకున్నాను అనమాట. అండ్ దెన్ ఐ థాట్ విచ్ లొకేషన్. So obviously I used to live in New Hampshire and I used to work in Massachusetts, and even though Mass is a very good place to live, it is fucking expensive to buy a house. Like same house would have cost around 1.8 to 2 million back in Massachusetts, because Massachusetts is a educational hub anamata. Harvard University gaani, MIT gaani, like Boston University, lot of very very good universities ani akkade unnai. So obviously it's an educational hub, so it will cost hell lot of amount to buy the same amount of house there. And on top of it, it's a పీక్ వింటర్ సీజన్స్ ఉన్నప్పుడు స్నో అంతా పడుతూ ఉంటుంది అనమాట. అండ్ యూ నీడ్ టు క్లీన్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ డ్రైవ్ వే, ఎవ్రీథింగ్ అంత పెట్టి మళ్ళీ మనం ఏం క్లీన్ చేసుకున్నాము అనేసి ఐ డిడ్ నాట్ షోడ్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథ్స్ అనమాట. అండ్ ఇట్స్ ప్రైస్ పాయింట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇన్ మై రేంజ్ ఫర్ 2 million అంటే అప్పట్లో. సో 2022లో అనుకుంటా, ఇది 2022 మే జూన్లో. సో అండ్ దెన్ వాట్ హ్యాపెన్, న్యూ హ్యాంప్షైర్లో న్యూ కన్స్ట్రక్షన్స్ లేవు గైజ్, ఉన్నా కూడా అన్ని కాండోసే కడుతున్నారనమాట. యాజ్ ఎ సైడ్ 3 bedrooms అవి కూడా 650 రేంజ్కి ఉండిందనమాట అప్పట్లో. సో 650K అంటే కాండోకి 650K నా, మళ్ళీ లేదా మనమే ల్యాండ్ కొనుక్కొని మనమే కట్టించుకోవాలన్నమాట. బీయింగ్ ఏ ఫస్ట్ టైం హోమ్ బయర్, ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్ అని చెప్పి ఐ డిసైడ్ ఓకే లెట్స్ మూవ్ అవుట్ ఆఫ్ న్యూ హ్యాంప్షైర్ అనుకున్నా, బికాజ్ ఇట్స్ ఆల్ రిమోట్ నౌ. సో ఎక్కడ పని చేస్తే ఏముంది అని చెప్పి ఐ డిసైడెడ్ 4 places గైస్. కాలిఫోర్నియాలో ఆల్మోస్ట్ 4 years ఉండి వచ్చిన దాన్ని కాలిఫోర్నియా అయితే వద్దనుకున్నా, బికాజ్ ఇట్స్ సో ఎక్స్పెన్సివ్. లైక్ 2 millionకి ఓల్డ్ హౌసెస్ వస్తాయి అక్కడ. అండ్ ఐ డిసైడెడ్ కాలిఫోర్నియా ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా అనుకున్నాను. అరిజోనా అనుకున్నాను. అండ్ గుడ్ ప్లేసెస్ ఇస్ టెక్సస్, ఫ్లోరిడా, జార్జియా. టెక్సస్ అగైన్ ఈజ్ లైక్ ఎ కైండ్ ఆఫ్ ఎ డెజర్టెడ్ ఏరియా అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇట్ ఈస్ లైక్ I grew up like almost like New Hampshireలో అన్ని ఇయర్స్ ఉండగా నేను ఆ 4 seasons చూసి నాకు ఐ వాంట్ ఆల్ సీజన్స్ అనిపిస్తుంది, నాట్ జస్ట్ సమ్మర్, నాట్ జస్ట్ వింటర్ అనేసి. సో అందుకనేసి టెక్సస్ రూల్డ్ అవుట్ చేసుకున్నాను. అరిజోనా ఈజ్ సో హాట్, సో హాట్ అనమాట, మనం భరించలేము అంత ఎండలే అని చెప్పి అది రూల్డ్ అవుట్ చేసుకున్నా. ఫ్లోరిడా, జార్జియా అనుకునేదాన్ని అనమాట. అండ్ నా ఫ్రెండ్ వెంకీ ఫ్లోరిడాలో ఉన్నాడు, జార్జియాలో ఉన్నాడు. He told me about pros and cons of living in both the states, and then finally I ruled out Florida and then I stick to Georgia. So Floridaలో ఇన్సూరెన్స్లో అవి చాలా ఎక్కువ ఉంటాయంట guys, because of all the natural calamities and stuff, like ఎప్పుడు సైక్లోన్స్ అని అవన్నీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో ఇవంతా ఎందుకులే మనకి ఫస్ట్ టైం, మనకు ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైమే తీసుకునేటప్పుడు ఇంత రిస్క్ మనకెందుకు అని చెప్పి ఐ డిడ్ నాట్ షోడ్ మచ్ ఇంట్రెస్ట్ అనమాట ఫ్లోరిడాకి. ఇంకా ఐ స్టిక్ టు జార్జియా.
and I don't have anybody, I don't know anybody in Georgia except Venki వాళ్ళు ఉండడం తప్ప. So I was just looking into the houses, like ఎలా లుక్ చేయాలి ఏంటి అని. There are some websites guys, Zillow అని వేరే వేరే Redfin ఏదో చాలా houses ఉంటాయి, and you can look through, and Google is the best option. We can go through in Google and everything, and builder ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న రీజన్ ఉందన్నమాట అని క్వశ్చన్ నెక్స్ట్. సో now that I decided the place Georgia అని, next part lo I'll tell you guys how I chose the builders and what is my next plan avanta kuda next part lo continue chestam. I hope మీ అందరికీ ఈ vlog కొంచెం చైల్డిష్ గాను కొంచెం కిడిష్ గాను చేయొచ్చా చేయకూడదు ఇలాంటి ఐడియాస్ కొంచెం వచ్చినట్లు ఉన్నాయి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ vlog guys. Until then, have a good day. Please subscribe guys. Bye, take care.